ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అతివేగంగా విస్తరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలను సరైన పద్ధతిలో నడిపించకుండా మూసివేస్తున్నాయని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఎస్వీకేలో మాల మహానాడు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేట్ రిజర్వేషన్లు కల్పించి రాబోయే ఎన్నికల్లో కూడా ఆయా వర్గాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం, బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మహానాడు జాతీయ కార్యదర్శి మంచాల వెంకటస్వామి, రాష్ట్రంలోని మాల మహానాడు సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఒక ప్రైవేట్ ఇండస్ట్రీస్ నడుపుతున్నారు. అదేవిధంగా మీరు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగ సంస్థల్లో మీరు డబ్బులు పెడుతున్నారంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు చేసిన ఉత్పాదక శక్తులను ఉత్పత్తులను కేవలం 90% ఉన్నట్టు మీ అందరం కూడా ఉత్పాదక శక్తులను మేము ఉత్పాదక వస్తువులను మేము కొనుగోలు చేస్తున్నాం. దాని ద్వారా మేము కూడా మా యొక్క డబ్బులు మీరు జిఎస్టీ రూపేణ పన్ను చెల్లిస్తున్నారు. కాబట్టి ఉత్పాదక శక్తిలో మీ కోట్ల రూపాయలు సంపాదిస్తారంటే మా బడుగు బలహీన వర్గాల నుంచి మీరు చేసినటువంటి ఒక శక్తులలో మీ చెల్లించే పన్నులలో మీకు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మరి ఒక మానవతా దృక్పథంతో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము దళితుల పక్షాన కోరుచున్నాను. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా వచ్చే ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పి ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో మాలమాడ రాష్ట్ర సదస్సు తీసుకున్న తీర్మానంలో కోరడం జరిగింది. జై